మనిషి జీవితం ఈ 3 పాదాల మీద నడుస్తున్నది. ధర్మం, అర్థం, కామం. ఇందులో అర్థం అంటే ధనం. కానీ మనం ఈ ధనం మన చేతుల్లో ఉన్నప్పుడు అది ఓ సాధనం. మనమే దానికి యజమానులు. కానీ అది మన మీద రాజ్యమేలడం మొదలుపెట్టినప్పుడు మన జీవితం ఒక బానిసత్వంలోకి దూసుకుపోతుంది. ఒకరికి ధనం ఉంటుంది కానీ నిద్ర ఉండదు. ఇంకొకరికి శాంతి ఉంటుంది కానీ దాన్ని కాపాడే ధనం ఉండదు. మనం నిజంగా ప్రశ్నించుకోవాలి, డబ్బు మన చేతిలో ఉందా లేక మనమే డబ్బు చేతిలో ఉన్నామా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన మన ముందు ఏకైక రాజనీతి శాస్త్రుడు ఆచార్య చాణక్యుడు. ఆయన దృష్టిలో ధనం అనేది శత్రువు కూడా అవుతుంది, రక్షకుడుగా కూడా అవుతుంది. అది నీ ఉనికిని నిర్మించగలదు, అదే నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేయగలదు. కానీ అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఎలా దానిని వాడుతావో దానిపై నీ జీవితం నిర్మితమవుతుంది. చాణక్యుడు మనకు ధనాన్ని ఎలా సంపాదించాలి అనే దానికంటే ఎక్కువగా ఎలా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, దాని వలలో పడకుండా ఎలా మానవత్వాన్ని నిలుపుకోవాలి అనే విషయాలపై నీతిని బోధించాడు చాణక్యుడు. మన పూర్వీకులు ధనాన్ని లక్ష్మీదేవిగా పూజించారు. ఎందుకంటే ధనం సత్సంకల్పంలో ఉంటే అది దేవత, కానీ చెడు సంకల్పంలో ఉంటే అది శాపం. ఇప్పట్లో మనం డబ్బు కోసం మన ఆత్మను అమ్ముకుంటున్నాం. కానీ చాణక్యుడు చెప్పినట్లుగా ధనం సంపాదించడానికి బుద్ధి వాడాలి, దాన్ని కాపాడుకోవడానికి ఓర్పు వాడాలి, దాన్ని ఖర్చు చేయడానికి జ్ఞానం కావాలి. ఇలాంటి గాఢమైన సందేశాలను మన హృదయంలో ఉంచుకొని ఇప్పుడు మనం చాణక్యుడు చెప్పిన ధన విషయంలో తీసుకోవాల్సిన 10 మూల నియమాలు తెలుసుకుందాం. ఇవి మన జీవితాన్ని మారుస్తాయి, మన ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆ విషయాలేంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పూర్తి ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. మొదటగా, ఆదాయానికి మించు ఖర్చు చేయవద్దట. మీ ఆదాయం చిన్నదైనా పర్వాలేదు, కానీ మీ ఖర్చులు పెద్దవిగా ఉండకూడదట. ధనం ఉన్నంత వరకే మన స్వేచ్ఛ. దానిని అధికంగా ఖర్చు చేయడం మనల్ని అప్పులకు బానిసలుగా మారుస్తుందట. చాణక్యుడు చెప్తాడు, ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేస్తే అది త్వరలోనే దుర్భాగ్యం రూపంలోకి మారుతుందట. ఇక రెండవది, అవసరమైనంత సంపాదించు, అవసరానికి లేనిది వదిలేయి. మనం ఎంత సంపాదించినా తృప్తి లేకపోతే అది తిన్న విషంగానే మారుతుందట. చాణక్యుడు ఏమంటున్నాడంటే, కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా కావాలంటే అది విషంగా మారుతుంది. ధనము కూడా అంతేనట. ఇక మూడవది, పొదుపు అన్నది ధనానికి రక్షణ కావాలి. వర్షాకాలం రాకముందే చీమల ఆహారాన్ని దాచుకుంటాయి. అలాగే మనం కూడా ప్రతి నెల ఆదాయంలో ఒక భాగాన్ని పొదుపుగా ఉంచుకోవాలట. ధనాన్ని దాచేవాడు ధనవంతుడు, ఖర్చు చేయడమే ధైర్యమని భావించేవాడు అవివేకి. ఇక నాలుగవది, ధనాన్ని లక్ష్యంతో వాడాలి. ధనం ఉన్నదింతే అని తినడము, తిరగడము, గడిపేయడం కాదు. లక్ష్యం లేని ధనం చేతిలో ఉన్న గాలి లాంటిది, ఎంత వచ్చినా పట్టుకోలేము. చాణక్యుడు అంటాడు, ధనాన్ని మూర్ఖులు వాడితే నాశనమట, అదే పండితులు వాడితే అభివృద్ధి. ఇక ఐదవది, చెడు అలవాట్లకు ధనం పెట్టొద్దట. జూదము, మద్యపానము, అనైతిక వ్యయాలు ఇవి ఒక్కసారి పట్టుకున్నాయంటే మన జీవితాన్నే మింగేస్తాయట. చాణక్యుడు హెచ్చరించే విషయం ఏంటంటే, చెడు అలవాట్ల కోసం ఖర్చు చేసే ధనం నీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తుందట. ఇక ఆరవది, దానం చేయడం నేర్చుకో, కానీ బుద్ధితో. దానం మంచిదే, కానీ దాన్ని పొందేవాడి యోగ్యతను తెలుసుకోవాలి. అర్హత లేని వాడికి దానం ఇచ్చినప్పుడు నీ పుణ్యాన్ని దప్పు చేస్తుంది. ధనం అనేది పుణ్యం, కానీ విచక్షణతో చేయాలి. ఇక ఏడవది, ఒకే ఆదాయ మార్గం మీద ఆధారపడవద్దట. జీవితం ఏ క్షణమైనా మారుతుంది. చాణక్యుడు అంటాడు, ఒకే వృత్తిపై ఆధారపడేవాడు తుఫాన్లో ఒక చెట్టుకు చేరిన వాడినట. ఇంకొన్ని మార్గాలను క్రియేట్ చేసుకోవాలి, అది విజ్ఞతనట. ఎనిమిదవది, పెట్టుబడి ముందే ప్లాన్ చేసుకో. ఎక్కడైనా డబ్బు పెట్టే ముందు ఆరా తీసి పెట్టాలి. ఆశలు, అభిమానం లేదా ఎదుటి వాళ్ళ మాటలు విని పెట్టుబడి చేయకూడదట. అసలైన తెలివి పెట్టుబడి పెట్టడంలో కాదు, అది వృధా కాకుండా చూసుకోవడంలో ఉంటుందట. ఇక తొమ్మిదవది, ధనంతో అహంకారం వద్దు. ధనం వస్తే మనసు మారిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది, కానీ చాణక్యుడు స్పష్టం చేస్తాడు, అహంకారం ఉన్న ధనవంతుడు నీడలేని చెట్టు లాంటిదట. ఆశ్రయం ఇవ్వలేడు, ఆకర్షణ ఉండదు. వినయము నిజమైన సంపద. ఇక 10వది, ఎప్పుడు కోల్పోతారో తెలియని వస్తువు ధనం. ఇవాళ నీ వద్ద ఉన్న డబ్బు రేపు లేదు, అదే చాణక్య నీతి ప్రాథమిక బోధన. బిలాంగెడ్ టు ఎస్టర్డే, టుడే ఈస్ నాట్ ప్రామిస్డ్. సో వాల్యూ మనీ లైక్ వాటర్ ఇన్ ద డెజర్ట్. ధనాన్ని సంపాదించడానికి ధైర్యం, నిలుపుకోవడానికి బుద్ధి, వాడటానికి జ్ఞానం అవసరమట. ఇక లాస్ట్గా, ధనం మన సేవకుడైతే
అది మన జీవితాన్ని వెలిగిస్తుంది. కానీ అది మన యజమానిగా మారితే మన జీవితమే చీకట్లోకి జారిపోతుంది. చాణక్యుడు చెప్పిన ఈ 10 ధన నియమాలు మన జీవితంలో పాటిస్తే మనం ధనవంతులు అవుతాం కాదు, ధనాన్ని వాడగల వాళ్ళం అవుతాం. ధనం వల్ల మీరు గొప్పవారు కాదు, దాన్ని ఎలా వాడతారో అనే దానిపై మీ గొప్పతనం ఆధారపడి ఉంటుంది.